ఢిల్లీ ఏపీ భవన్ స్థలంలో ప్రార్థనా మందిరాల కూల్చివేతను నిలిపివేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఢిల్లీ ఏపీ భవన్ లో ఆక్రమణల తొలగింపు, ప్రార్థనా మందిరం తొలగింపు ప్రతిపాదన అంశంపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు ఆయా మతాలకు చెందిన వారి అభిప్రాయాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశించారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీ భవన్ స్థలాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకున్నాయి. ఈ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించేందుకు అవసరమైన చర్యలను ఏపీ యంత్రాంగం చేపట్టింది. ఏపీ భవన్ ప్రాంగణంలో 0.37 ఎకరాల్లో పలు ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఆక్రమణల తొలగింపుకు గత నెల నుంచి తీసుకున్న చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు అదే ప్రాంతంలో ఉన్న 2 ప్రార్థనా మందిరాలను కూడా తొలగించాల్సి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రజలు, మత సంస్థల మనోభావాలు దెబ్బతినే చర్యలు తీసుకోవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అక్కడ స్థానికులు ఏర్పాటు చేసుకున్న దేవాలయం తొలగింపు విషయంలో అభ్యంతరాలపై అధికారులను సీఎం చంద్రబాబు వివరణ కోరారు. ప్రార్థనా మందిరాల తొలగింపు విషయంలో సంయమనం పాటించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ముఖ్యమంత్రి సూచనలతో నిన్ననే నిర్మాణాల తొలగింపు ప్రక్రియను నిలిపివేశామని అధికారులు చెప్పారు. మా ప్రతినిధి గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, ఇప్పటి వరకు ఎన్ని అక్రమ నిర్మాణాలను తొలగించారు? ఇంకా నూతన భవన నిర్మాణంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్లో ఉంటున్న అక్రమ నిర్మాణాలను ఏపీ భవన్ అధికారులు తొలగించారు. ఎందుకంటే నూతన ఏపీ భవన్ నిర్మాణం ఇక్కడ జరగబోతోంది. విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా హోంశాఖ ఏపీ భవన్, ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల్ని పంచడం జరిగింది. 58-42 రేషియోలో 58% ఇటు ఏపీకి, అలాగే 42% తెలంగాణకి. సో ఇప్పుడు ఉన్న భవనాలు పాత భవనాలు కావడంతో కొత్త భవనాలు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే ఇక్కడ ఏపీ భవన్ పరిసరాల్లో ముఖ్యంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అందులో నివాసం ఉంటున్న 30 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. సో వాటిని కూడా సుమారు 30కి పైగా నివాసాలు, ఇవన్నీ కూడా 38 ఫ్యామిలీస్ని ఇక్కడి నుంచి ఈ నివాసాలన్నీ కూల్చేసి ఖాళీ చేయించారు. అయితే ఇందులో భాగంగా ఒక మసీదు, ఒక ఆలయం కూడా ఈ ప్రాంగణంలో ఉంది. ఇది ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు నూతన భవన నిర్మాణంలో భాగంగా వాటిని కూడా తొలగిస్తారన్న ఆందోళన ఉంది. అయితే ఈ మసీదు అలాగే గుడి విషయంలో సంయమనంతో పాటించాలి. ముఖ్యంగా మనోభావాలు దెబ్బతినకుండా ఇటు హిందువులు కానీ, ముస్లింలు కానీ వారి మనోభావాలు, వారి యొక్క భావాలని అనుసరించి వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పి అధికారులని ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం కొత్త డిపిఆర్ కూడా సిద్ధం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి అనుగుణంగా G+6 ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్తో పాటుగా 6 అంతస్తుల పాటు నూతన భవన నిర్మాణం ఉండే విధంగా ఒక డిపిఆర్ని సిద్ధం చేశారు. నర్సింగ్ హాస్టల్ నుంచి అర్ధచంద్రాకారంలో ఈ నూతన భవన నిర్మాణం అనేది ఉండబోతోంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంగణం అనేది ముఖ్యంగా 0.3 ఎకరాల్లో ముఖ్యంగా అక్రమ నిర్మాణాలతో పూర్తిగా ఈ ధ్వంసమైన ప్రాంగణం ఇది. 186 కోట్ల విలువైన ప్రాంగణం. సో ఇక్కడ మొత్తం ఏపీ భవన్కి నిజాం కాలంలో హైదరాబాద్ హౌస్ తీసుకుని 20 ఎకరాల భూమిని ఇచ్చారు. అందులో రేషియో ప్రకారం ఏపీకి 12 ఎకరాలు, అలాగే తెలంగాణకి 8 ఎకరాల భూమి రావడం జరిగింది. సో ఇందులో నూతన భవనాల నిర్మాణం అనేది జరగబోతోంది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ అక్రమ నిర్మాణాల విషయంలో కేవలం మిగిలి ఉన్న ఆలయం అలాగే మసీదు, ఈ రెండింటిని మాత్రం టచ్ చేయకుండా అలాగే వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి అధికారులు సంయమనంతో వ్యవహరించాలి అని చెప్పి చంద్రబాబు సూచించడం జరిగింది. అన్నీ ఓకే అయితే కనుక ఈ నెలాఖరిలోనే, మే చివరిలోనే చంద్రబాబు ఇక్కడ ఏపీ భవన్ నూతన భవనానికి శంకుస్థాపన, భూమి పూజ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్లు కూడా సిద్ధమయ్యాయి. సెంట్రల్ ఢిల్లీలో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న భవనం ఎన్నో ఏళ్లుగా పురాతనం అయిపోయింది. సో ప్రస్తుత అవసరాలకి 2 రాష్ట్రాలుగా విడిపోయాయి కాబట్టి సో ఇప్పుడున్న నర్సింగ్ హాస్టల్లో ఉన్న భూమి, అలాగే గోదావరి, అలాగే స్వర్ణముఖి బ్లాక్లతో పాటుగా సుమారు 12 ఎకరాల భూమి ఇప్పుడు ఏపీకి దక్కడంతో సో ఇక్కడ నూతన భవన నిర్మాణం జరగబోతోంది. దీనికి పక్కనే ఉన్న పటోడి హౌస్లో తెలంగాణ భవనం కూడా నిర్మితం కాబోతుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి ఉంది, డిపిఆర్లు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఏపీకి వచ్చిన ఈ 12 ఎకరాల భూమిలో ఒక మసీదు, ఒక ఆలయం ఉండడంతో సో వారిని కూడా ఖాళీ చేయించడం, ఆలయంలోనే వాళ్ళ నివాసం ఉండడంతో పూజారి కుటుంబం వాళ్ళని కూడా ఖాళీ చేయమన్నారు. సో ఈ విషయంలో చాలా సంయమనంతో వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు ఆదేశించడం జరిగింది. సో ఎక్కడికక్కడ మిగతా ఆ మసీదు, ఆలయం వాటి కూల్చివేతలు అనేవి నిలిచిపోయాయి. సో త్వరలోనే నూతన భవన నిర్మాణానికైతే భూమి పూజ జరగబోతోంది.